ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి? ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఈ దినం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి నాయన. మీ సన్నిధి, మీ సహాయం మాకు అనుగ్రహించి మీ కృప చొప్పున ఈ దినం అంతట్లో తోడుగా ఉండమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందామండి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఈ వాక్య భాగంలో మరి మనం చూస్తే ఈ యొక్క లేఖనాలు మత్తయి సువార్త 5 నుంచి 7 వరకు కూడా కొండ మీద ప్రసంగంగా మనము చాలాసార్లు వాక్యములో వింటూ ఉన్నాం. యేసు ప్రభువారు స్వయంగా కొండ మీద ప్రసంగిస్తున్న ప్రసంగాలుగా ఈ అధ్యాయాలని మనం చూస్తూ ఉన్నామండి. అయితే ప్రార్థనకు సంబంధించిన మాటగా ఈ యొక్క వచనాన్ని మనం చూస్తున్నాం. మీరు చెడ్డవారైనప్పటికీ మీ పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వాలని తలస్తారు కదండి. అలాగే పరలోకపు తండ్రి కూడా తనను అడిగే వారికి అంతకంటే ఎంతో మేలు చేస్తాడని లేఖనము తెలియపరుస్తూ ఉంది. మంచి బహుమతులను ఇస్తాడని వివరిస్తూ ఉంది. అయితే ఈ వచనము దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క దాతృత్వాన్ని, ఒక తల్లిదండ్రులు బిడ్డలపై ఉన్న ప్రేమను ఈ యొక్క వచనము తెలియపరుస్తున్నట్లుగా మనం చూడవచ్చు. నిజంగా ప్రార్థించినప్పుడు జవాబు ఇచ్చే వాగ్దానము ఇందులో మనకు కనబడుతుందండి. ఈ వచనంలో మనము దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చే సమాధానమే వాగ్దానంగా ఇక్కడ మనకి కనబడుతూ ఉందండి. మనం అడిగేవన్నీ కాకుండా మంచివి దేవుడు జ్ఞానము, వివేచన వంటివి ఇస్తాడని ఈ యొక్క వచనం మనకి తెలియపరుస్తుంది. ఇందులో ముఖ్యంగా మనం చూస్తే మానవ తల్లిదండ్రుల పోలికగా పుట్టిన మన పిల్లలకు మనమేం చేస్తామండి? మంచివి ఇస్తాం, చెడ్డ వాటిని ఇవ్వం. అలాగే ఇవ్వాలని ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలకి మంచి వాటిని ఇవ్వాలని కోరుకుంటారు. వీటికి భిన్నంగా ఉండేది తమ పిల్లలకు మంచి చేయాలనుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. సహజంగా అందరూ కూడా వారి పిల్లలకు మంచివే ఇవ్వాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటూ ఉంటారు. అయితే రెండవదిగా చూస్తే ఆ మంచివి దేవుని గొప్పతనంలో మనం చూడాలండి. మానవ తండ్రి ఏమో పిల్లలకు ఏది మంచివో అవి ఇవ్వాలనుకుంటారు. పరలోకపు తండ్రి కూడా గొప్ప వాటినే తన పిల్లలకు ఇవ్వాలని ఆయన కూడా కోరుతున్నాడు. గొప్ప గొప్ప బహుమతులు తమ పిల్లలకి ఇవ్వాలని, ఆధ్యాత్మికంగా వారు ఎదగాలని, వారు ఇంకా లోకములో దేవునికి గొప్పవారుగా, లోకము దృష్టిలో పిల్లలు మరి వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి పనులను బట్టి దేవుని మహిమపరిచేవారుగా ఉండాలని దేవుడు కూడా మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి అలాంటి విశ్వాసముతో కూడిన ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా జవాబిచ్చి మన నమ్మకాన్ని ప్రోత్సహిస్తాడని, అవి ముఖ్యంగా మంచి కోరికలతో దేవుని అడగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఈ వచనం అంటుంది, అడగండి మీకు ఇవ్వబడుతుంది అనేటువంటి వచనం యొక్క కొనసాగింపుగా ఈ వచనం మనకి కనబడుతుంది. నిజంగా మానవ స్వభావము, దైవిక స్వభావం మధ్య తేడాను తెలుపుతున్నట్లుగా ఈ వచనం మనకి కనబడుతుంది. దేవుడు తన పిల్లలను అవసరాలు తీర్చడానికి ఎంత సిద్ధంగా ఉన్నాడో తెలియపరుస్తుంది. అలాగే అవసరాలే కాదు, ఆధ్యాత్మికంగా శ్రేయస్సును కూడా ఆయన తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేవుని యొద్దకు వెళ్ళి మనం అడిగినప్పుడు దేవుడు మన కోరికలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కానీ మనం అడిగేవి ఖచ్చితంగా
ఏమి కావాలో వాటిని ఖచ్చితంగా అడగాలని ఈ యొక్క లేఖనం మనకు తెలియపరుస్తుంది. చిన్న కథ చెప్పుకుందామండి. ఒక తల్లి తన పిల్లవాడికి ఫ్రిడ్జ్లో దాచిపెట్టిన చాక్లెట్లు తీసి ఒక చాక్లెట్ తీసి ఆ పిల్లవాడికి ఇస్తుందండి. ఆ పిల్లవాడు ఆ చాక్లెట్ చక్కగా సంతోషంగా తీసుకొని ఆ చాక్లెట్ తినేసి తర్వాత మరలా అమ్మ వైపు చూస్తాడు. చూసినప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే మరొక చాక్లెట్ తీసి ఆ పిల్లవాడికి ఇస్తుంది. ఆ పిల్లవాడు ఆ చాక్లెట్ తీసుకుని చక్కగా తింటూ ఆనందిస్తూ ఉంటాడు. ఆ చాక్లెట్ అయిపోయిన తర్వాత మరలా చాక్లెట్ కొరకు అమ్మ వైపు చూస్తాడు. అమ్మ అప్పుడు ఆ చాక్లెట్ని ఇవ్వకుండా ఏం చేస్తుందంటే పిల్లవాడి వైపు చూస్తుంది. చాక్లెట్ ఇవ్వనప్పుడు ఆ పిల్లవాడు ఏడవటం ప్రారంభించినప్పుడు అమ్మ పిల్లవాడు ఏడవటం చూసి కూడా ఏడిస్తే ఏడవని కాసేపు ఏడ్చి వాడే ఊరుకుంటాడని ఆ అమ్మ పట్టించుకోకుండా ఉంటుంది. ఆ తర్వాత ఆ పిల్లవాడు కాసేపు ఏడ్చి ఆ విషయాన్ని మర్చిపోతాడు. అయితే చూడండి, తల్లి తన బిడ్డకి ఏం చేసిందండి, ఒక చాక్లెట్ ఇచ్చాక మరలా చూస్తే మరలా చాక్లెట్ ఇచ్చింది. మూడోసారి చాక్లెట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మూడో ఎక్కువ చాక్లెట్లు తినటం వల్ల ఆ పిల్లవాడి ఆరోగ్యం పాడైపోద్ది, పళ్ళు పుచ్చిపోతాయని, ఎక్కువ స్వీట్లు తినకూడదని ఆ తల్లికి తెలుసు. కాబట్టి తన బిడ్డ ఏడిసినా సరే తనకు అది అవసరం లేదు అని ఆ తల్లి ఏం చేసింది, దానిని ఇవ్వటానికి ఇష్టపడలేదు. అలాగే మరి ఏ డాక్టర్ అయినా సరే రోగానికి ఎంత మందు కావాలో అంతే, ఎంత రోగమో ఎంత మందు ఇవ్వాలో డాక్టర్కే తెలుస్తుంది. డాక్టర్ అంతే మందు ఇస్తాడు. అలాగే మనల్ని సృష్టించిన సృష్టికర్త మనకి ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆయనకు తెలిసినంతగా ఇంకెవరికి తెలుసండి? కాబట్టి ఆయన మనకి ఎప్పుడు వాటికి అవసరత ఉందో, ఎప్పుడు వాటిని అందించాలో, ఇవ్వాలని అనుకుంటారో అప్పుడే ఆయన ఇస్తాడు. అంతవరకు మనం ఏం చేయాలంటే మరి పరలోకమందున్న తండ్రిని అడగటం మానకూడదు. మనం అడుగుతూనే ఉండాలి. ఆయన ఎప్పుడు ఇవ్వాలని ఆయన చిత్తంలో ఉందో వాటిని అప్పుడు మన కొరకు మనకు అనుగ్రహిస్తాడు. అప్పటి వరకు మనం దేవుని వైపే చూస్తూ దేవుని యొక్క చిత్తం కొరకు కనిపెట్టేవారుగా ఉండాలని ఈ వాక్యము మనకి తెలియపరుస్తుంది. అటువంటి కృప మనము దేవుని వైపే చూస్తూ దేవుని కొరకు ఎదురు చూసేవారంగా ఉండాలని ఈ వాక్యము మనకు తెలియపరుస్తుంది. కనుక మనము దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క చిత్తానికి లోబడి ప్రార్థన చేసి పొందుకునే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడు నాయన, సర్వశక్తిమంతుడు నాయన. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అని ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి మీ సహాయము తగిన సమయంలో మాకు ఇస్తారని నమ్ముచు మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.